రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత వేడి గాలులతో జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పొద్దంతా ఎండలు, సాయంత్రం వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో బానుడి ప్రతాపం కొనసాగుతోంది. మరో 2-3 రోజుల వరకు హీట్ వేవ్ ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. జూన్ 15 వరకు ఎండలు అధికంగా ఉంటాయన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. దీంతో సర్కార్ అలర్ట్ అయింది. జూన్ 15 వరకు హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రజలు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇవాళ రేపు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 30 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మనకి ఖమ్మంలో ఎండ తీవ్రత అనేది ప్రస్తుతం స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల సుమారు 43 డిగ్రీల వరకు కూడా కొనసాగింది. గత 4-5 రోజులుగా నమోదైనటువంటి ఆదిలాబాద్లో కానీ నిజామాబాద్లో ఉన్నటువంటి ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గుదల పట్టి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 42 డిగ్రీల వరకు కూడా ఈ రెండు ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే స్వల్ప హెచ్చుదల అనేది కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే సిటీలో సుమారు 40 డిగ్రీల వరకు కొనసాగుతుండగా రాజేంద్ర నగర్లో కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా పటాన్ చెరు, హైత్ నగర్లో అయితే సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సగటుకు దగ్గరగా ఉంటూ 1 డిగ్రీ అధికంగా ప్రస్తుతం ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. 8 గంటలకు 7 గంటలకు అట్లా బయలుదేరుతున్నాం సార్. మేము ప్రొద్దున అంటే ఎండ భయం సార్. రాత్రి 7 గంటల దాకా 6 గంటల దాకా ఎండ ఉంటున్నాం సార్. మాకు అంటే 9 గంటలకు అట్లా ముగించుకొని వెళ్ళిపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటలకల్లా మేము వర్క్ కట్ చేస్తున్నాం సార్. మాకు బాగా ఇప్పుడు ప్లైవుడ్ షాప్ వెళ్తున్నాం సార్. బాగా ఇబ్బంది అవుతున్నాం సార్ మాకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు ప్రజలు. అత్యవసర పనుల కోసం బయటికి వెళ్తున్న ప్రజలు వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వివిధ పనుల కోసం బయటికి వచ్చిన జనం నీడ కోసం పబ్లిక్ గార్డెన్, జూ పార్కులను ఆశ్రయిస్తున్నారు. చెట్ల కింద సేద తీరుతున్నారు. తట్టుకోలేకపోతున్నాం ఎండకి. ఇంకా హాస్టల్స్లో కూడా కొంచెం కూలర్స్ లాంటివి అలా లేకపోవడం వల్ల చాలా కష్టంగా ఉంది. హెడ్ కవర్ చేసుకొని ఉండాలి ఎక్కువ, బికాజ్ ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటేనే బయటికి రావడానికి ట్రై చేయాలి. చాలా ప్రశాంతంగా ఉంది. చెట్టు ఎటుంటే అటు వెళ్ళాలనిపిస్తుంది. చెట్లు ఉన్న దగ్గరనే కూర్చోాలనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్న ఎండల తీవ్రత జనాలతో పాటు జీవరాశులపైన పడుతోంది. ఎండల వేడికి చెరువులు, ప్రాజెక్టుల్లోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఎండ వేడికి నీరు వేడెక్కి ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. దీంతో ఊపిరాడక చేపలు చనిపోతున్నాయి. ఏ చెరువు, ప్రాజెక్టు చూసినా చనిపోయిన చేపలు కనిపిస్తున్నాయి.